ఇంట్లో వాళ్ళందరికీ హాలిడే ఉన్నప్పుడు మన వంటకు కూడా మనకు హాలిడే దొరికితే బాగుండే అనిపిస్తుంది. మన ఇంట్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం ఇంట్లో ఉన్నాం కదా మనకేమైనా స్పెషల్ చేసి పెడితే బాగుండే అని వాళ్ళకి అనిపిస్తుంది. అట్లాంటప్పుడే ఇట్లాంటి ఈజీ పాలక్ రైస్ చేసి పెట్టండి. వాళ్ళకేమో స్పెషల్ చేసినట్టు ఉంటుంది, మనకేమో వంట తొందరగా అయిపోతుంది. ఎట్లా వేసుకోవాలంటే మిక్సీ గిన్నెల పాలకూర వేసుకోండి, కొన్ని ఎల్లిపాయలు అల్లం వేసుకోండి, ఇన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి, దానికి సరిపోయినంత ఉప్పు పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. బాస్మతి రైస్ అయితే ఒక అరగంట ముందే నేను కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇక పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని జీలకర్ర ఆవాలతో తాలింపు పెట్టుకున్నాక అందులోనే ఇన్ని పల్లీలు కరేపాకు కూడా వేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిపోయినాక మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్న పాలకూర గ్రేవీ ఉంది కదా, అది ఆ కుక్కర్లో వేసేసుకొని మంచిగా కలుపుట ఒక 5-6 నిమిషాలు ఉడికియండి. పాలకూర పచ్చివాసన పోయినాక ఇప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ను కుక్కర్లో వేసేసుకోండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి కొలత. ఈ ఒక చిన్న టిప్పు చెప్పన, అన్నం ఉడికిన తర్వాత ఉప్పు తక్కువైతే కలపడం చాలా కష్టం కదా, అందుకే ముందే కొంచెం ఇట్లా వాటర్ టేస్ట్ చూసుకున్నాం అనుకోండి, ఉప్పు తక్కువ ఉంటే మనం ఆల్రెడీ కలిపేసుకోవచ్చు అనమాట. ఇట్లా 2 విజిల్ ఉడికించుకుంటే మన పాలకూర రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేడి మీద ఉంది కదా, కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడి అయిపోతుంది అనమాట. అట్లనే కొంచెం కాంబినేషన్గా పెరుగు చట్నీ వేసుకున్నారనుకోండి, టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టిన కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. పెరుగు చట్నీ విత్ పాలక్ రైస్ టేస్ట్